కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నేతలను గుర్తించే అవకాశం కల్పించాలని డాక్టరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గుర్తించి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధికార దాహంతో గద్దెనెక్కిన నేతలు అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేసిన పార్టీ సిద్ధాంతాల కోసం పోరాటం చేసిన వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గత 40 ఏళ్లుగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న తాను ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు, అందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తనతో పాటు క్రమశిక్షణ గల సైనికులుగా పార్టీ కోసమే పనిచేసిన వారికి టికెట్లు కేటాయించి ప్రజల కోసం పనిచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి గారి గెలుపు వరకు నా వంతు కృషి నేను చేశాను ఇక్కడ. మరియు ఇప్పుడు నేను మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి క్యాండిడేట్గా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా నేను గెలుపు కొరకు కృషి చేసి గెలుస్తానని చెప్తున్నాను. కాబట్టి దయచేసి అధిష్టానం నాకు టికెట్ ఖరారు చేయాలని మనవి చేస్తున్నాను.